ముందుగా ఒక గిన్నెని తీసుకోవాలండి. ఇది నేను ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాను, స్టీల్ గిన్నె, అందుకే కొంచెం మాడినట్టుగా ఉంది. ఇప్పుడు దీనిలో ఒక ప్రమిదని పెట్టుకోవాలి. వేరొక గిన్నె తీసుకుని దానిలోని ఒక 4 టీ స్పూన్స్ వరకు కూడా పంచదారను వేసుకోవాలి. అలాగే ఒక 3 లేదా 4 టీ స్పూన్ల వరకు కూడా టీ పొడి ఉంటుంది కదండి, మనకి ఏదైనా పర్వాలేదండి. నేను ఇక్కడ 3 రోజెస్ అయితే వేస్తున్నాను. సో నేను ఒక 3 టీ స్పూన్స్ వరకు కూడా ఇక్కడ ఇది వేస్తున్నానండి, టీ పొడిని. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం పెట్టుకుని ఈ ప్రమిది చుట్టూ కూడా పైన పడకుండా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా గిన్నెని సరి చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మీరు ఇక్కడ చూపించిన గిన్నె ఉంది కదా, ఆ గిన్నెనే పైన నేను ఆవిరికి పెడుతున్నాను, చిన్న గిన్నెని. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ గిన్నె మధ్య సెంటర్లో వచ్చేలా పెట్టుకోవాలి. దీనిపైన కొంచెం పెద్ద సైజుగా ఉండి అలాగే చుట్టూ కవర్ అయ్యేలాగా ఆవిరి బయటకు పోకుండా ఒక ఫుల్గా నీటితో నింపిన గిన్నెని పెట్టుకోవాలి. ఇక్కడ నేను సగం వరకు పెట్టానండి నీటిని, ఎందుకంటే ఇది చాలా పెద్ద సైజు గిన్నె. ఇది నీళ్ళు ఏం బాయిల్ అవ్వక్కర్లేదండి, జస్ట్ ఒక 9 లేదా 10 నిమిషాల పాటు ఆవిరి పట్టుకుంటే పైన కొంచెం వాటర్ అనేది హీట్ ఎక్కుతుంది. ఒకసారి మీరు మధ్యలో తీసి చూసుకుంటూ ఉంటే లిక్విడ్ కలెక్ట్ అయిందో తెలిసిపోతుంది. ఇక్కడ నాకు కలెక్ట్ అయిపోయింది చూడండి, ఇలా అయితే ఉంటుంది. చూడండి లిక్విడ్ అనేది ఎలా కలెక్ట్ అయిందో. ఇప్పుడు ఈ గిన్నె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ఆవిరి పట్టిన వేడి నీళ్ళు అనేవి ఉన్నాయి కదా, ఆ నీటిని డైరెక్ట్గా ఇందులో వేసేయాలండి. వేసేస్తే ఇప్పుడు మనకి అడుగు ఉన్న ఈ మాడంతా కూడా పైకి ఊడొచ్చేస్తుంది. మనం పెద్దగా శ్రమ పడకుండా గిన్నెని ఈజీగా కడిగేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్లాట్గా ఉండే గిన్నెని కాకుండా ఇలా కొంచెం షేపు కొంచెం రౌండ్ తిరిగినట్టుగా ఉండే గిన్నెని తీసుకుంటే ఆవిరి మొత్తం మధ్యలోకి వెళ్ళి గిన్నెలో కరెక్ట్గా పడుతుంది. మీరు 4 పలకలుగా చతురస్రంగా ఉండే గిన్నెలు తీసుకున్నట్టయితే ఆవిరి అనేది అన్నవైపులా స్ప్రెడ్ అయ్యి మనకి ఆ టీ పొడిలోనే పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవిరి పట్టేటప్పుడు గిన్నెని కాస్త జాగ్రత్తగా చూసి పెట్టుకుంటే మంచిది. అలాగే గిన్నెని వెంటనే కడక్కండి, కాస్త నీటి కింద పెట్టి తర్వాత కడుక్కోండి. ఇప్పుడు ఇలా కలెక్ట్ అయిన లిక్విడ్ని చల్లారిన తర్వాత ఇంకొక ఎయిర్ టైట్ కంటైనర్లో వేస్తున్నాను. ఇక్కడ గాజు సీసాలో వేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నెను కూడా ఆ వేడినీటిలో పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా లిక్విడ్ని కలెక్ట్ చేసాం కదా, ఇది ఫ్రిడ్జ్లో 15 రోజుల వరకు స్టోర్ అయి ఉంటుందండి. మనము కుంకుమ కలుపం కాబట్టి ఈ లిక్విడ్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకుని ఈ లిక్విడ్ని అందులో వేసుకుని కాస్త కుంకుమను వేసుకోవాలి. ఈ క్లిప్ అనేది మిస్ అయ్యిందండి, కుంకుమ వేసిన క్లిప్ అనేది, సారీ ఏమనుకోవద్దు. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత చూడండి, ఇక్కడ కన్సిస్టెంటీ అనేది ఇలా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుని మొత్తం చేతికి స్ప్రెడ్ అవ్వకుండా కలుపుకోవాలి. సో నా అరచేతిలో మీరు చూసినట్టయితే కుంకుమ ఉంది కదా, అది మనకి ఇంట్లోనే తయారు చేసుకున్న కుంకుమ, బయట నుంచి తెచ్చింది కాకుండా. సో మీరు ఎటువంటి కుంకుమనైనా సరే వేసుకోవచ్చు. పింక్ కలర్లో ఉండే కుంకుమ వేసుకుంటే ఈ గోరింటాకు అనేది పింక్ కలర్లో ఉంటుంది. ఇక్కడ నేను నార్మల్ కుంకుమ కాబట్టి మనకి ఇలా గోరింటాకు ఎలా అయితే పండుతుందో అలా వస్తుంది. డిజైన్ గురించి అయితే ఏమనుకోవద్దండి ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు డిజైన్ చేసేంత ఖాళీ అక్కడ లేదు, అది పెళ్ళి ఇల్లు అనమాట. అందుకే నేను తొందరగా అయిపోవాలని చెప్పి ఫాస్ట్గా పెట్టేశాను మా అమ్మాయికి. సో నేను నార్మల్ డిజైన్ అయితే పెట్టాను. మీరు కాస్త ఓపిక్గా పెట్టుకుంటే మంచి డిజైన్స్, ఇంకా చిన్న సన్నని పుల్లలు తీసుకుంటే ఇంకా మంచి డిజైన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనం తయారు చేసింది టీ పొడి పంచదారతో కాబట్టి మనం దీన్ని ఆవిరి మీద పెట్టి అలాగే కింద నుంచి మంట పెట్టాం కాబట్టి దీని స్మెల్ అనేది కాస్త మాడిన వాసన అయితే ఖచ్చితంగా వస్తుంది. దీనికి మీరు పంచదారకు బదులు బెల్లం వేసుకున్నా కూడా బెల్లం మాడిన వాసన అనేది వస్తుంది. ఇది మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే తర్వాత చేసిన తర్వాత మాకు మాడు వాసన వచ్చిందని మాత్రం ఎవరు చెప్పొద్దు. ఇది ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నామండి. ఫంక్షన్కి, పార్టీకి, చిన్న వాటికి మనము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ప్రపంచంలోనే మంచి బెస్ట్గా ఉండేది ఏంటి అంటే గోరింటాకుని మించింది ఏది ఉండదు. కానీ గోరింటాకుని పెట్టుకున్న వాళ్ళు కొంతమందికి 5-6 గంటలు టైం కూడా పడుతుందండి అది పండడానికి. అంత టైము మేము వెయిట్ చేయలేము అన్న వాళ్ళకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడానికి మాత్రమే నేను ఈ ప్రాసెస్ని అయితే చూపిస్తున్నాను. ఇది ఇప్పటిది కాదండి, మన చిన్నప్పుడు స్కూల్ టైంలో కూడా తయారు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను మొత్తం కాళ్ళకు కూడా పెట్టాను, అలాగే నా హ్యాండ్ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం లిక్విడ్ ఎక్కువగా ఉండడం చేతిలో ఉండే రేఖలు స్ప్రెడ్ అయిపోయింది. నేను ఇక్కడ పెట్టుకున్నది మా అమ్మాయి కాళ్ళకి నేను 2 డేస్ తర్వాత నేను ఖాళీ లేక తర్వాత నేను క్లిప్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి 2 డేస్ తర్వాత కూడా పోకుండా ఎంత బాగుందో చూడండి. అలాగే నేను నా హ్యాండ్కి పెట్టుకున్నది కూడా 2 డేస్ తర్వాత నేను క్లిప్ని యాడ్ చేస్తున్నాను. నేను ఫ్రంట్ సైడ్ మాత్రమే పెట్టాను డిజైను. చూడండి ఎంత చక్కగా గోరింటాకుకి ఏమాత్రం తీసిపోకుండా కనిపిస్తుంది. ఇక స్మెల్ అనేది ఎక్కువసేపు ఏమి ఉండదండి, ఒక రోజు ఉంటుంది అంతే అక్కడ మాడిన స్మెల్ అనేది. మా అమ్మాయి హ్యాండ్ అనేది తొందరగా వాష్ చేయడం వల్ల తొందరగా పోయింది. నేను గోరింటాకు పెట్టుకున్న ఒక గంట సేపటి వరకు కూడా నేను అలా హ్యాండ్ వాష్ చేయకుండా ఉంచిన మూలంగా నాకు ఇలాగా మనకి థిక్గా ఉంటుంది కదా, గోరింటాకు పట్టినట్టుగా పట్టింది.
సో ఫ్రెండ్స్, ఇలా మొత్తం నేను గోరింటాకుని అయితే మీకు చూపించాను కదా. ఇది స్మెల్ అయితే పెద్దగా ఏమి ఉండదండి, ఒక రోజు ఉంటుందేమో గట్టిగా ఉంటే స్మెల్, లేదంటే ఒక హాఫ్ డే ఉంటుంది అంతే. ఇక ఇది ఎన్ని రోజులు ఉంటుంది చేతికి అని డౌట్ కూడా రావచ్చండి. 5 డేస్ కంటే ఎక్కువ ఉండదండి, 4-5 రోజుల వరకు ఉంటుంది. 4-5 రోజుల తర్వాత ఈ 4-5 రోజుల్లోని బట్టలు కానీ గిన్నెలు కానీ ఎక్కువ తోముతూ ఉన్న ఆడవాళ్ళకైతే చాలా తొందరగా పోతుంది గోరింటాకు లాగానే. సో ఇక్కడ మనకి ఈ ఇంగ్రీడియంట్స్తోనే కాదు, వేరేగా చేసుకోవచ్చు అని డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు. ఇక్కడ మీకు బెల్లం కూడా తీసుకుని చేసుకోవచ్చండి. టీ పొడి బెల్లం వేసుకోవచ్చు పంచదారకు బదులుగా, లేదంటే ఒట్టిగా బెల్లాన్ని కూడా వేసుకుని చేసుకోవచ్చు. లేదంటే పంచదార, అలాగే గోధుమ పిండి కానీ, గోధుమ మైదా కానీ, లేదంటే వరిపిండి కానీ, ఇటువంటి పిండిని కూడా కలుపుకొని యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. నేను తొందరలోనే ఆ వీడియోలను కూడా పోస్ట్ చేస్తానండి. తప్పనిసరిగా మీకోసం ఏ ఇంగ్రీడియంట్తో ఎలా చేస్తే మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ అవుతుందో చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు కొబ్బరి చిప్పలతో గోరింటాకు కూడా ట్రై చేశాను. బట్ అది ఏమైందంటే స్కిన్ అనేది ఉంటుంది కదా మన చేతులు, అరచేతుల్లో ఉండే పైన పొర అంతా ఊడొచ్చేసిందండి. నేను అది ట్రై చేశాను. అది ఎప్పుడైతే పొర అయితే ఊడిపోవడం చూసానో నేను, నా కళ్ళరా నాకు ఇంకా అది ప్లస్ అనిపించలేదు. అందుకే నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేయలేదు, లేకపోతే దీనికంటే ముందు మీకు ఆ వీడియో వచ్చి ఉండేది. సో నేను ఎప్పుడైతే అరిచేతిలో పొరలుగా ఊడిపోతుందో ఆ వీడియో అంత మంచిది కదని చెప్పి నేను తీసేయడం జరిగింది. అది అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్, సారీ. మరొక వీడియోలో కలుసుకుందాం. భవానీ మీ వంటింటి నేస్తం. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల మరింతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.